టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియా విక్టరీ సాధించిన తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20లకు గుడ్ బై చెప్పేయడంతో ఇండియన్ క్రికెట్లో ఒక ఎరా ముగిసినట్లయింది. ఇన్నాళ్ళు టీమిండియా బ్యాటింగ్ లైనప్కి బ్యాక్ బోన్గా ఉన్న ఈ ఇద్దరు లెజెండరీ ప్లేయర్స్ లేని లోటు భారీగానే ఉంటుంది. వీళ్ళ అగ్రెసివ్ బ్యాటింగ్, మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ని భర్తీ చేయడం అంత ఈజీ కాదు. రోహిత్, కోహ్లీలు లేని లోటును ఎవరు ఫిల్ చేస్తారనేది ఇప్పుడు ఇండియన్ క్రికెట్లో హాట్ టాపిక్. నెక్స్ట్ టీ20 వరల్డ్ కప్కి కేవలం 2 సంవత్సరాలు మాత్రమే ఉండడంతో టీమిండియా మేనేజ్మెంట్ వీలైనంత త్వరగా సూటబుల్ రీప్లేస్మెంట్ను ఐడెంటిఫై చేయాల్సిన ప్రెషర్లో ఉంది. ఈ లోటును భర్తీ చేసే రేస్లో చాలామంది ప్రామిసింగ్ ప్లేయర్స్ ఉన్నారు. యంగ్ టాలెంటెడ్ లైక్ శుభ్మన్ గిల్, జైస్వాల్, ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ టీమిండియా తరపున ఆల్రెడీ ఇంపాక్ట్ని చూపించారు. వీళ్ళలో ఎవరు కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేసి సీనియర్ ప్లేయర్స్ షూస్ లేకి సెటప్ అవుతారో చూడాలి. శుభ్మన్ గిల్ ఓడిఐస్ టీ20లలో కూడా తన మార్క్ వేయాలని చూస్తున్నాడు. యశస్వి జైస్వాల్ ఐపీఎల్లో తన ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్తో అదరగొట్టి సెలెక్టర్ దృష్టిని ఆకర్షించాడు. ఇషాన్ కిషన్ అగ్రెసివ్ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ మరియు వికెట్ కీపర్, టీంకి ఒక మంచి బ్యాలెన్స్ ఇస్తాడు. ఇక రుతురాజ్ గైక్వాడ్ కన్సిస్టెంట్ డొమెస్టిక్ పర్ఫార్మర్, ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్లో తన స్థానాన్ని సిమెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అభిషేక్ శర్మ ఐపీఎల్లో తన ఆల్రౌండర్ అబిలిటీస్తో ఆకట్టుకున్నాడు. టీ20 ఫార్మాట్కి సరిగ్గా సరిపోతాడు. వీళ్ళతో పాటు ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ అయిన కేఎల్ రాహుల్ కూడా ఈ రేస్లో ఉన్నాడు. అతని వర్సాటిలిటీ అండ్ ఎక్స్పీరియన్స్ టీమ్ ఇండియాకి చాలా ఉపయోగపడతాయి. ఓవరాల్ రోహిత్ అండ్ కోహ్లీ రిటైర్మెంట్తో ఇండియన్ టీ20 టీంలో ఒక న్యూ చాప్టర్ స్టార్ట్ అయింది. యంగ్స్టర్స్కి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ, వాళ్ళ టాలెంట్ని ప్రపంచానికి చూపించి టీమిండియా లెగసీని కొనసాగించడానికి. ఇప్పుడు డీటెయిల్గా ఒక్కొక్క ప్లేయర్ ఎంతవరకు వీళ్ళిద్దరికి రీప్లేస్మెంట్ చేయగలరు అనే విషయాన్ని ఈ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. కాంటెంట్లోకి వెళ్లే ముందు మీరు మన ఛానల్కి కొత్త అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ఇక కంటెంట్లోకి వెళ్తే యశస్వి జైస్వాల్ ఐపీఎల్లో అదరగొట్టి యశస్వి జైస్వాల్ ఇండియన్ టెస్ట్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చి తన ప్రతిభను చాటుకున్నాడు. లాంగెస్ట్ ఫార్మాట్లో ఓపెనర్గా సత్తా చాటి టీ20లో కూడా స్పాట్ సంపాదించాడు. 2024 టీ20 వరల్డ్ కప్ టీంలో మెంబర్ అయినప్పటికీ ప్లేయింగ్ లెవెన్లో అవకాశం దక్కలేదు. కానీ అతని పొటెన్షియల్ మాత్రం ఎవరూ కాదనలేరు. ఇప్పటి వరకు 17 టీ20ఐలు ఆడిన ఈ యంగ్స్టర్ 161.93 స్ట్రైక్ రేట్తో 502 రన్స్ చేసి 1 సెంచరీ, 4 హాఫ్ సెంచరీలతో తన ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ స్కిల్ని ప్రదర్శించాడు. యంగ్ టాలెంట్ అయిన జైస్వాల్కి ఇంకా ఎక్కువ అవకాశాలు ఇస్తే అతను టీమిండియాలో ఒక వాల్యుబుల్ అసెట్ అవుతాడు. అతని ఫియర్లెస్ అప్రోచ్ మరియు బిగ్ హిట్టింగ్ అబిలిటీస్ టీమిండియా టాప్ ఆర్డర్కి మరింత ఫైర్ పవర్ తీసుకురాగలవు. అంతేకాకుండా అతను లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ కావడం వల్ల బ్యాటింగ్ లైనప్కి మంచి వెరైటీ కూడా ఇస్తాడు. జైస్వాల్ కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తే టీమిండియా ఫ్యూచర్లో అతనిపై ఆధారపడే అవకాశం ఉంది. శుభ్మన్ గిల్ ఓడిఐ టీంలో రెగ్యులర్ ప్లేయర్గా ఉన్న శుభ్మన్ గిల్ టీ20 క్రికెట్లో కూడా డీసెంట్ ట్రాక్ రికార్డు కలిగి ఉన్నాడు. 2023 ఐపీఎల్ సీజన్లో 890 రన్స్తో టాప్ స్కోరర్గా నిలిచి తన బ్యాటింగ్ పవర్ను నిరూపించుకున్నాడు. అయితే ఇండియన్ టీం తరపున టీ20ఐలలో అతని పర్ఫార్మెన్స్ అంత కన్సిస్టెంట్గా లేదు. ఇప్పటి వరకు 14 టీ20లు ఆడిన గిల్ కేవలం 335 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. అయినప్పటికీ టీ20 ఫార్మాట్లో ఎక్సెల్ అయ్యే పొటెన్షియల్ గిల్లో ఖచ్చితంగా ఉంది. అతని సాలిడ్ టెక్నిక్ అన్నీ అతని టీ20 ఫార్మాట్కి పర్ఫెక్ట్గా ఫిట్ చేస్తాయి. రీసెంట్లీ జింబాబ్వే టూర్లో జరిగిన టీ20 సిరీస్కి కెప్టెన్గా అపాయింట్ అవ్వడం అతని లీడర్షిప్ స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మంచి ఆపర్చునిటీ. శుభ్మన్ గిల్ అప్కమింగ్ టీ20 వరల్డ్ కప్లో ఇండియన్ టీంలో కీ ప్లేయర్ అవుతాడని, తన ఐపీఎల్ ఫామ్ని ఇంటర్నేషనల్ లెవెల్కి క్యారీ చేసి టీం సక్సెస్లో కీలక పాత్ర పోషిస్తాడని ఫ్యాన్స్, ఎక్స్పర్ట్స్ ఆశిస్తున్నారు. ఇక నెక్స్ట్ అభిషేక్ శర్మ 2024 ఐపీఎల్ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున అద్భుతమైన ప్రదర్శనతో అభిషేక్ శర్మ అందరి దృష్టిని ఆకర్షించాడు. అతని ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ డిస్ప్లే ప్రత్యర్థి బౌలర్లకు పీడకలగా మారింది. మొదటి బంతి నుంచినే సిక్సెస్ బాధిస్తూ ప్రత్యర్థి జట్టు మెంటల్ బ్యాలెన్స్ను దెబ్బతీశాడు. ఈ ఐపీఎల్ సీజన్లో అత్యధిక 6లు 42 కొట్టిన రికార్డును కూడా అతని పేరు మీదే ఉంది. అతని అగ్రెసివ్ బ్యాటింగ్ స్టైల్, ఫియర్లెస్ అప్రోచ్ టు ద గేమ్ అతని ఓవర్ నైట్ స్టార్గా మార్చేశాయి. అభిషేక్ శర్మ కేవలం బ్యాట్స్మెన్ మాత్రమే కాదు, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్లో కూడా హ్యాండీ ప్లేయర్. అతని ఆల్రౌండర్ ఎబిలిటీస్ అతన్ని మరింత వాల్యుబుల్ అసెట్గా చేస్తాయి. ఈ ఐపీఎల్ పర్ఫార్మెన్స్తో సెలెక్టర్స్ దృష్టిని ఆకర్షించిన అభిషేక్ ఇది అతని ఇంటర్నేషనల్ క్రికెట్లో తన సత్తా చాటడానికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. అభిషేక్ శర్మ ఇప్పటికే తన ఫియర్లెస్ అప్రోచ్, బిగ్ హిట్టింగ్ ఎబిలిటీస్తో టీ20 ఫార్మాట్కి సరిగ్గా సరిపోతాడని నిరూపించుకున్నాడు.
మ్యాచ్ మొమెంటంను ఒక్కసారిగా మార్చేసే కేపబిలిటీ కూడా అతని సొంతం. అతను లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ కూడా టీమిండియాకి ఒక ఎక్స్ట్రా ఆప్షన్ ఇస్తుంది. అయితే అభిషేక్ శర్మ లాంగ్ టర్మ్ సక్సెస్కి కన్సిస్టెన్సీ చాలా ముఖ్యం. అతను ఇంజరీ ప్రాబ్లమ్స్ నుంచి దూరంగా ఉండి ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ తన బ్యాటింగ్ బౌలింగ్ స్కిల్స్ని మెరుగుపరుచుకుంటూ ఉంటే అతను ఇండియన్ టీ20 టీంలో గేమ్ చేంజర్ అవ్వడం ఖాయం. అతను తన పొటెన్షియల్ని పూర్తిగా రియలైజ్ చేసుకుంటే అప్కమింగ్ టీ20 వరల్డ్ కప్లో టీమిండియాకి కీ ప్లేయర్ అవ్వగలడు. ఇక నెక్స్ట్ కేఎల్ రాహుల్. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజాలు టీ20లకు వీడ్కోలు పలకడంతో టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాటింగ్లో కొత్త శకం మొదలైంది. ఇప్పుడు ఆ బాధ్యతను భుజాన వేసుకొని ముందుండి నడిపించాల్సిన ఆటగాడు కేఎల్ రాహుల్. అతని ఎక్స్పీరియన్స్, అన్ని ఫార్మాట్లలో అద్భుతమైన ట్రాక్ రికార్డు టీమిండియాకి చాలా కీలకం. 72 ఇంటర్నేషనల్ టీ20లు ఆడిన అనుభవం ఉన్న రాహుల్ కన్సిస్టెన్సీ, అడాప్టబిలిటీతో పేరుగాంచాడు. 37.75 యావరేజ్తో 2265 పరుగులు అతడు టీ20 ప్రతిభకు నిదర్శనం. ఇక వికెట్ కీపింగ్ బాధ్యతలు రిషబ్ పంత్, సంజు శాంసన్లకు అప్పగించడంతో రాహుల్ పూర్తిగా తన బ్యాటింగ్పై ఫోకస్ పెట్టే అవకాశం దొరికింది. యంగ్స్టర్స్తో నిండిన టీమిండియాకి రాహుల్ ప్రెజెన్స్, అతని గైడింగ్ హ్యాండ్ చాలా అవసరం. అప్కమింగ్ టీ20 వరల్డ్ కప్లో కీలక పాత్ర పోషించాల్సిన బాధ్యత అతనిపైన ఉంది. అతని లీడర్షిప్ క్వాలిటీస్, మెచ్యూర్ బ్యాటింగ్, ఎక్స్పీరియన్స్ టీమిండియాకి సక్సెస్గా కీలకం కానున్నాయి. రోహిత్ కోహ్లీల రిటైర్మెంట్తో టీమిండియాలో ఒక శూన్యత ఏర్పడింది నిజమే, కానీ రాహుల్ లాంటి సీనియర్ ప్లేయర్స్ యువ ఆటగాళ్ల టాలెంట్తో కలిసి ఆ లోటును భర్తీ చేసి టీమిండియాను మళ్లీ టీ20 ఛాంపియన్గా నిలబెట్టగలడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. నెక్స్ట్ రుతురాజ్ గైక్వాడ్. 2021లో అంతర్జాతీయ టీ20 లీగ్ అడుగుపెట్టినప్పటి నుంచి రుతురాజ్ గైక్వాడ్ టీమిండియాలో తన స్థానాన్ని పూర్తిగా సుస్థిరం చేసుకోవడానికి ఇంకా కష్టపడుతూనే ఉన్నాడు. టాలెంటెడ్ ఆటగాళ్లతో నిండిన జట్టులో ముఖ్యంగా ఓపెనింగ్ స్థానంలో తీవ్రమైన పోటీని ఎదుర్కొనడంతో అతనికి ఒక పెద్ద ఛాలెంజ్. ఇప్పటి వరకు 19 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడిన గైక్వాడ్ 35.71 యావరేజ్తో 500 రన్స్ స్కోర్ చేశాడు. ఈ స్టాట్స్తో అతని సామర్థ్యాన్ని పొటెన్షియల్గా చూపిస్తున్నాయి, కానీ ఇంకా కన్సిస్టెన్సీ పర్ఫార్మెన్స్ అవసరం. అతని డొమెస్టిక్ క్రికెట్ రికార్డు మాత్రం చాలా ఇంప్రెసివ్గా ఉంది. మహారాష్ట్ర తరపున అతను అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున కూడా టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. అన్నీ అతని టీ20 ఫార్మాట్కి సరిగ్గా సరిపోయేలా చేస్తాయి. అయితే ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంకా అతను మార్క్ వేసుకోవాల్సి ఉంది. అవకాశాలు వచ్చినప్పుడల్లా ఇంపాక్ట్ చూపించడంలో ఇంకా కన్సిస్టెన్సీ లేదు. అప్కమింగ్ జింబాబ్వే టూర్లో జరిగే టీ20 సిరీస్ అతనికి మరొక ఛాన్స్ ఇస్తుంది. ఈ ఛాన్స్ను సద్వినియోగం చేసుకుని మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగితే గైక్వాడ్ తన క్రిటిక్స్ని తప్పు అని నిరూపించి ఇండియన్ టీంలో తన స్థానాన్ని పర్మనెంట్ చేసుకోవచ్చు. అతని బ్యాటింగ్ టెక్నిక్, టెంపర్మెంట్, ఎబిలిటీ టు హ్యాండిల్ ప్రెషర్ అన్నీ అతనికి అడ్వాంటేజ్. అంతేకాకుండా ఇతర యంగ్స్టర్స్తో పోలిస్తే గైక్వాడ్కి డొమెస్టిక్ ఐపీఎల్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ ఎక్స్పీరియన్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా అతనికి ఉపయోగపడుతుంది. ఓవరాల్గా రుతురాజ్ గైక్వాడ్ ఫ్యూచర్ బ్రైట్గానే ఉంది. అతను తన పొటెన్షియల్ రీచ్ అవ్వడానికి ఇంకా కొంత టైం, కన్సిస్టెన్సీ పర్ఫార్మెన్సెస్ అవసరం. జింబాబ్వే సిరీస్ అతనికి ఒక టర్నింగ్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. అతను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఇండియన్ టీ20 టీంలో ఒక కీ ప్లేయర్గా అవ్వగలడు. ఇక నెక్స్ట్ ఇషాన్ కిషన్. లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ టీమిండియాకు వాల్యుబుల్ ఓపెనింగ్ ఆప్షన్. కొన్నేళ్ల పాటు టీ20 టీంలో రెగ్యులర్ ప్లేయర్గా అతని స్థానం సాలిడ్ అనిపించినా ఈ ఇయర్ స్టార్టింగ్లో సౌత్ ఆఫ్రికా టూర్ నుంచి ఎగ్జిట్ తీసుకోవడంతో టీమ్ మేనేజ్మెంట్తో ఇష్యూస్ క్రియేట్ చేసింది. దీని ఫలితంగా ఆస్ట్రేలియా సిరీస్ నుంచి డ్రాప్ అయిన కిషన్ 2024 టీ20 ప్రపంచ కప్ జట్టులో కూడా ప్లేస్ దక్కించుకోలేకపోయాడు. అయితే కిషన్ అగ్రెసివ్ బ్యాటింగ్ స్టైల్ మరియు వికెట్ కీపింగ్ ఎబిలిటీస్ అతన్ని యూనిక్ అసెట్గా చేస్తాయి. అతని ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెంచగలదు మరియు అతని వికెట్ కీపింగ్ స్కిల్స్ జట్టు బ్యాలెన్స్కు మరింత ఫ్లెక్సిబిలిటీ ఇస్తాయి. ఇషాన్ కిషన్ మళ్లీ సెలెక్టర్స్ దృష్టిలో పడి టీంలోకి కంబ్యాక్ ఇస్తే టీమిండియా బ్యాటింగ్ లైనప్ మరింత బలపడుతుంది. ముఖ్యంగా టాప్ ఆర్డర్లో ఫైర్ పవర్ పెరుగుతుంది. ఇక మీరు ఈ ప్లేయర్స్లో రోహిత్కు, విరాట్ కోహ్లీకి ఎవరు బెస్ట్ రీప్లేస్మెంట్ అని అనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని ఇప్పటికీ లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.